వెల్కమ్ బ్యాక్. నల్లా భాస్కర్ రెడ్డి బీజేపీ నుంచి మనకు జాయిన్ అయ్యారు. మనం రేషన్ కార్డుల గురించి మాట్లాడతాం. బోగస్ రేషన్ కార్డులు ఏరివేస్తానని ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. దానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామంటుంది. బోగస్ రేషన్ కార్డులు రావడానికి కారణం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వాలని చిలకమరి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అనటం, కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగినాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే ఎవరో అని కాదు. విషయం ఏంటంటే అధికారుల తప్పిదం. ఇదంతా అన్నిట్లో జరగటంలో అధికారుల తప్పిదం. విషయం నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు కూడా ఏం చేశారంటే దీంట్లో బోగస్ రేషన్ కార్డులు అయితే ఎక్కువ ఉన్నాయి అంటున్నారో వాస్తవంగా అవి రేషన్ తీసుకోవడానికి మాత్రమే తీసుకోలేదు. ఏమైందంటే తెల్ల రేషన్ కార్డు అనేసరికి ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకానికి లింక్ పెట్టారో ఆరోగ్యం బాగులేకపోతే ఈ కార్డు తీసుకోపోతే పని జరుగుతుందన్న ఉద్దేశంతో అవసరం లేని వాళ్ళు, అన్ని రకాల ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ట్రీట్మెంట్ పొందిన సందర్భాలు చూసాము అన్నాయి. అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ మందికి రేషన్ కార్డులు అర్హులకే కాకుండా అనర్హులకు కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వడానికి ఇష్యూ ఏమొచ్చిందంటే మెయిన్ ఆరోగ్యశ్రీతో లింక్ పెట్టారు కాబట్టి దాంట్లో చాలామంది కూడా నాయకులు, ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారంటే ఎవరికి ఎక్కడ పలుకుబడి ఉంటే అక్కడ సాధ్యమైనంత వరకు అధికారుల మీద ప్రెజర్ చేసేసి ఆ కార్డులను ఇప్పించడం జరిగింది. ఎందుకోసం అంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో లేకపోతే ఆరోగ్యంగా బాగలేరో అలాంటి వాళ్ళు కార్డు తీసుకొని పోతే ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుంది. వాళ్ళు హెల్త్ చూసుకోవడానికి ఎలక్షన్ల ముందు ఈ సంఖ్య పెరిగినట్టుంది భాస్కర్ రెడ్డి గారు. ఇక అది కామన్. ఎందుకోసం అంటే ప్రతి పార్టీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ ప్రతి పార్టీ కూడా ఏదో అన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలే. ఇవాళ ప్రతి పార్టీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఇంతో అంత ఓటు బ్యాంక్ రాజకీయం చేయండి భారతీయ జనతా పార్టీ ఒకటే. ఇవాళ వచ్చేసరికి విషయం ఏంటంటే ఇప్పుడు సెంటిమెంటల్ గా కూడా, ఇప్పుడు తప్పు అని అనను సానియా మిర్జా కేయటం, సెంటిమెంటల్ గా కూడా ఏంటంటే ప్రతి పౌరుడికి ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రతి యువకుని కూడా అడుగు ఎగనెస్ట్ చేయకపోయినా పాకిస్తాన్ వాసిని చేసుకున్నది కాబట్టి ఆమె స్థానికత ఇక్కడ కాదని కానీ తీసుకొస్తున్నారు. దాని మీద చర్చిద్దాం. కానీ ఒకటే విషయం ఏంటంటే ఆమె పాకిస్తాన్ అతన్ని చేసుకున్నది కాబట్టి ఇక్కడ యువకులకు ఇష్టం ఉండదు, ఇక్కడ ప్రజలకు ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అంటే జరుగుతుంది. అదే విధంగా పాకిస్తాన్ కదా, అద్వానీ పుట్టుకునే పాకిస్తాన్ కదా. అది కాదు మీ నాయకుడు ఎట్లా అంగీకరిస్తారు? మీ పార్లమెంట్ పార్టీ నాయకుడు మొన్నటి వరకు ఉన్నాడు కదా, ఈ దేశానికి హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, మీరు ఎట్లా భరించారు? ఆయన హోమ్ మినిస్టర్ గా ఉన్న ఆయన పుట్టింది అక్కడ, పుట్టినా వచ్చి ఇక్కడ చేశాడు. కానీ ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగి ఇక్కడ అన్ని అనుభవించి అన్ని చేసి చివరికి పోయి పాకిస్తాన్ అతన్ని పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలో భారతదేశంలో లేకుండా పోవాల్సిన అవసరం ఇంకా మారదు. చర్చన పూర్తిగా పక్కదా వెళ్తుంది. మనం సానియా మిర్జా గురించి చర్చించట్లేదు, రేషన్ కార్డు గురించి మరి తర్వాత అవసరమైతే దాని గురించి చర్చిద్దాం. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం వల్ల బోగస్ కార్డులే ఏరివేత జరుగుతుందంటారా? చిత్తశుద్ధితో జరుగుతుందని అనుకోలేము. ఎందుకోసం అంటే ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు కూడా చేస్తున్నారు, అందరూ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అది ఇప్పుడు కాదు, తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత ఎంతవరకు పరిశీలిస్తారు, ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు చేయగలుగుతారా? ఎందుకోసం అంటే ఇప్పటికి జరిగిన వాటిల్లో కూడా మనం చూస్తున్నాం, చేతలేమో తక్కువ ఉన్నాయి, మాటలు ఎక్కువ ఉన్నాయి. ఎంతవరకు చేయగలుగుతారు అనేది చేసిన తర్వాత మాట్లాడుతారు. ఈ రోజు వరకు మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాదు, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాలు ఇంతగా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. రైట్, చూద్దాం నిరంజన్ గారు. అంటే కేవలం రేషన్ కార్డుని బియ్యంతోనే ముడిపెట్టకుండా అన్ని రకాల అవసరాలకు కూడా దాంతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి గతంలో చాలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, 500 విలేజ్లో సర్వే చేస్తున్నా 230 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లుగా చెప్తున్నారు. అంటే ఎందుకు మీ ప్రభుత్వం అంత ఉదాసీనంగా ఉంది గతంలో? ఇప్పుడు ఇంతకుముందు సోదరులు చెప్పడం జరిగింది, ప్రతి నాయకుడు కూడా ఆయా ఏరియాల్లో ఉన్న వాళ్ళు అక్కడలే వారికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా అందరి ఈ రకంగా అనేది కార్యక్రమాలు చేసినందుకు ఈ విధంగా పరిస్థితి అనేది ఏర్పడటం జరిగింది. అయితే ఈ ఇళ్ళ విషయంలో ఈ విధంగా జరిగినటువంటి విషయము ఈనాడు కొత్తగా దాని గురించి ఎంక్వైరీ మొదలు కాలేదు. గతంలోనే ఎంక్వైరీ చేయటం జరిగింది, కొందరిని సస్పెండ్ చేయటం జరిగింది, యాక్షన్ తీసుకోవటం జరిగింది. సరే, ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని రూపుమాపే ప్రయత్నం అనేది మా ప్రభుత్వంలోనే మొదలైంది. ఆ అంశాన్ని మాత్రం మాట్లాడకూడదు. అది సరే. ఇప్పుడు రేపు జరిగే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నావో అవి సరిగ్గా ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. అది కేసీఆర్ గారు మాత్రం ఒక చిత్తశుద్ధితో అనేది
నేను చేస్తానని మాత్రం చిత్తశుద్ధి కనబడుతుంది. కింది స్థాయిలో వాళ్ళ నాయకులే ఆయనకు ఎంతగా సహకరిస్తారో భవిష్యత్తు తెలుస్తుంది. నాయకులు అధికారులు కూడా. అది. మీరు ఎంత చిత్తశుద్ధి ఉన్నారు అంటే ర్యాండమ్ గా చేస్తేనే ఒక 235 కోట్ల రూపాయలు జరిగిందని చెప్తున్నారు. అంటే ఈ లోతులోకి వెళ్తే చాలా పెద్ద కుంభకోణమే ఉంది అనేది కేసీఆర్ ఆలోచన. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతుందో దీన్ని మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము ముఖ్యమంత్రులమైన మంత్రులమైన వీళ్ళమని మేము భావించట్లేదండి. మేము ప్రజాసేవకులుగా భావిస్తున్నాం. చాలామంది అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ అనుకుంటుంది ఏంటంటే మేము మాది ప్రభుత్వం అని, మేము ముఖ్యమంత్రులమని మంత్రులం భావిస్తాం. మా ఎమ్మెల్యేలు మంత్రులు మొన్నటికి మొన్న రైల్వే దుర్ఘటనలో సామాన్య వాడుబాయి కంటే అధ్వానంగా మా మంత్రులు సేవ చేసిన ఎక్కువ అనాలి, అంతకంటే ఎక్కువ సేవ చేశారు. దాన్ని మీరు తీసుకోవాలి కదా ఆదర్శంగా. ఈయన ఈ చరిత్రలో ఎప్పుడన్నా ఈ మంత్రులు అట్లా పనిచేసిన దాఖలు చూసిరా మీరు? మేము చెప్తున్నలో ఒకటి, మేము చెప్పింది చేస్తాం, చేసిందే చెప్తాం. మేము తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడానికి భాస్కర్ రెడ్డి మాత్రం మాటలు ఎక్కువనే చేతలు తక్కువనే అంటున్నారు. మా పనిలో తెలుస్తుంది ఆ విషయం. ప్రజలకు సేవ చేయడం కోసం మేము మంత్రులుగా ముఖ్యమంత్రులుగా భావించడమే లేదు, మేము ప్రజలకు సేవ చేయకూడదు సేవకులుగానే భావిస్తాం. భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు ఈడ పని చేస్తున్నాము లేకపోతే ఇతర పార్టీలు చేయలేదంటే అన్ని పార్టీల మంత్రులు కూడా ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు, వాగులు వచ్చినప్పుడు, కొట్టుకుపోయినప్పుడు, దివిసీమ జరిగినప్పుడు ఎవరెవరు ఏ పార్టీ వాడు ఎక్కడున్నారు, ఎక్కడెక్కడ చేశారు, ఎన్ని రోజులు శవాలతో ఇది చేశారు, సవాసం చేశారు, ఆ విధంగా చేసుకుంటూ పనిచేశారు అందరికీ తెలుసు. చరిత్ర వెనక్కి వెళ్ళి చూసుకుంటూ రావాలి. ఇవాళ వచ్చిన పార్టీ నిన్నగాక మొన్న వచ్చిన మొగ్గ ఇది పార్టీ ఏంటంటే ఉద్యమంగా వచ్చి సక్సెస్ అయ్యారు. రాజకీయంగా ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది పనిచేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఒకటి మేము ఆయన కేసీఆర్ గారి చిత్తశుద్ధిని మేము శంకించట్లేదు. కేసీఆర్ గారు చేస్తానుంది, పట్టుదల ఉంది. కానీ ఇవాళ ఇంతకుముందు ఉన్న నాయకులలో కూడా కొంతమంది సిన్సియర్గా ఉండి పనిచేయాలనే వాళ్ళు ఉన్నారు. కానీ అధికారులు తప్పుదోవ పట్టించారు, కింద నాయకులు ఉన్నారు. ఇప్పుడు కూడా చేస్తారనే విషయం లేదు. ఇళ్ల గురించి మాట్లాడుతున్నాం. ఇళ్లలో చాలా పెద్ద ఇళ్ల విషయానికి వస్తే ఒకటి కంపల్సరీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఇంతకుముందు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేశారంటే వాళ్ళ నాయకులను సంతృప్తి పరచడం కోసం ఒక ఇంటికి ఇస్తే 2 ఇళ్ళు నాయకుడికి ఇచ్చారట. 2 ఇళ్ళు నాయకుడికి, 1 ఇల్లు పేదవారికి. ఆ విధంగా ఇవ్వటం వల్ల 2 ఇళ్ళు డబ్బులు మాత్రం నాయకుడి జేబులోకి పోయినాయి, పైసలు మాత్రం 1 ఇల్లు మాత్రం వాళ్ళకు పోయింది. ఆ విధంగా అధికారులు నాయకులు పంచుకున్నారు అనే విషయం వాస్తవం. అది ఓపెన్ గా అందరికీ తెలిసిన విషయమే అది. రైట్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కేసీఆర్, ఇదంతా ఎంక్వైరీ జరగాలి అంటున్నారు. ఇదన్నా ఆలస్యం అవుతుందంటారా ఈ ప్రక్రియ? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ కట్టించేది ఎప్పుడు మొదలు పెడతారు? ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఆర్థికంగా ఎంతో బాగుంది కాబట్టి ఎంతవరకు ఎన్ని కట్టిస్తారు? కానీ ఏదో వాగ్దానాలు ఎవరు అడిగినా అడగకపోయినా వాగ్దానాలు ఇచ్చేసేసి తర్వాత చేతులు ఎత్తేయటం కంటే ఓపిక్గా చూసి ఎంతవరకు చేయగలం, ఏమి చేయగలం, ప్రాక్టికల్గా ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది చూసి చేస్తే బాగుంటుంది. విషయం ఏంటంటే ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడమే మా ప్రభుత్వం. చంద్రబాబు గారు కూడా చెప్పారు ఇంపాసిబుల్ పాసిబుల్ చేస్తాం, ఇంపాసిబుల్ చేస్తాం. ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తే ఆయన బంగారు తెలంగాణ చేస్తాడు. బంగారం తెలంగాణ స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది ఇంకొక 1-2 ఏళ్ళు ఆగి చూస్తే తెలుస్తుంది. విషయం ఏంటంటే ప్రాక్టికల్ గా వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఉంటాయి. థెరిటికల్ గా చెప్పడానికి ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని రకాలు ఎంతమంది సహకరిస్తారు, నాయకులు కానీ లేకపోతే అధికారులు కానీ. రుణమాఫీ విషయంలో చూస్తున్నాం. అది అంటే ఎప్పటికైతే వాగ్దానాలు అయిపోయి కార్యరూపం దాల్చడానికి చాలా హడ్డిల్స్. ఒక్క విషయం నరసింహ గారు, అంటే చాలా మాటలు చెప్తున్నారు. మన ఇళ్ల విషయంలో కూడా మీరు ఎంతవరకు ప్రాక్టికల్ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు అన్నటువంటి అంశం. మొన్నటి జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మేనిఫెస్టో, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆచరణలో చేయడం కోసం మేము గత 2 నెలలుగా మా నాయకుడు మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని చూసి ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. నిజంగా కనుక ఈ ఇంప్లిమెంటేషన్ కనుక జరిగితే మాకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో పుట్టగతులు ఉండదేమో, మా ఉనికి ఉండదేమో అని గురైతూ జాతీయ పార్టీలు పేరుకైవి వీటితోటి ఒరిగేది లేదు, సచ్చేది లేదు. తెలంగాణ ప్రాంతంలో వీళ్ళకు 20 సంవత్సరాల దాకా వీళ్ళకు ఈ అహంకారం పిల్ల కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని ఈ అహంకారంతో ఈ రోజు ఇక్కడ అన్ని అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడికి అన్ని తీసుకుపోతుంటే సమకూర్చుకుంటుంటే వీళ్ళ కూర్చొని ఊరికే మనం మాటలు మాట్లాడుకుంటే డప్పు కొట్టుకుంటూ కూర్చున్నాం. విషయం ఏంటంటే చేసేది మాటలు కాదు, చేతల్లో చేతగాక ఇప్పుడు పోయి చెప్పుకోవటం మాటలు పద్ధతిగా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే లక్ష్యం. ఒక విషయం ఇంకోటి కూడా అంటున్నారు,
ఎంతకాలం నిలబడతారో సంవత్సరం తర్వాత తెలుస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు మరో మాట ఒక సంవత్సరం నరసింహ గారు తర్వాత అంటున్నారు, తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావించారు కాబట్టి ఆయనకి సహకరిస్తుంది మీరు, ఆయనకి ఇచ్చేది మీరు, ఇక్కడ టీఆర్ఎస్ ని దెబ్బతీయడానికి మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ ని దెబ్బతీయటం కాదు, ఒకటే మిత్రం ఎవరైనా విషయం. ఇవాళ అన్న అంటే అన్న అంటారు, తమ్మి అంటారు, తమ్మి అంటే అన్న అంటారు. నువ్వు మాట్లాడే పద్ధతి లేకపోతే పొయ్యి వాళ్ళని వెళ్ళి వాళ్ళ దగ్గరికి చేరు పద్ధతి, వాళ్ళని మాట్లాడే తెలుసుకునే పద్ధతి, వాళ్ళని రిక్వెస్ట్ చేసే పద్ధతి ఉంటుంది. కానీ ఎక్కడికక్కడే నేను ఇక్కడ ఏదో నాకు అధికారం వచ్చింది కదా నేను కుర్చీలో కూర్చున్నాను ఇంకా ఉద్యమ పార్టీ నాయకునిలాగే మాట్లాడితే కుదరదు. అలా చేసినప్పుడు ఇలాగే పరిస్థితి ఉంటుంది. ముందుకు అడిగేయడానికి వీలు కాని పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు చేసినప్పుడు 2009లో జేఏసీని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ముందుకొచ్చి జానారెడ్డిని వివిధ పార్టీల నాయకులు తీసుకొని తెలంగాణ ఉద్యమం సక్సెస్ కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరిని కలుపుకొని పోయినాం. అయితే ఆ రోజైనా ఈ రోజైనా పరిస్థితుల్లో ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ముఖ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో అటు బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వీళ్ళకు కనీస మద్దతు లేని, ప్రజల్లో ఆదరణ లేని పరిస్థితి ఉంది. అయితే మాకున్న దౌర్భాగ్యం వల్ల ఏంటంటే మాకు ఆంధ్రోళ్ళు ఇప్పుడు ప్రధాన శత్రువులు కాదు. ఆంధ్రోళ్ళ పంచన జరి వాళ్ళ అడుగులకు మడుగులొత్తు వివిధ పార్టీల్లో ఉండి ఆయా పార్టీలో నాయకత్వంలో ఉండి వాళ్ళకి సహకరిస్తారు. నాయకులతోటే మాకు ప్రధానమైన జాతీయ పార్టీ నాయకులు కదా, జాతీయ పార్టీ నాయకులు పేరుకే. ఇక్కడ ఉన్నది వీళ్ళకి ఉనికి లేదు. ఇక్కడ జాతీయ పార్టీలో ఏ ముఖం పెట్టి ఉండాలి కదా. నరసింహ గారు దయచేసి ఏదో ఉద్యమం పేరులో అధికారంలోకి వచ్చిండ్రు, అహంతో మాట్లాడకండి. మీరు ఉపయోగిస్తున్న భాషను చూడండి, మీరు ఉపయోగిస్తున్న భాషను చూడండి. నరసింహ గారు ఒక నిమిషం నన్ను అడ్రస్ చేయండి. నిరంజన్ గారు మీరేమంటున్నారు మీ పాయింట్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఎన్నోసార్లు ఓడిపోవటం జరిగింది, మళ్ళీ అధికారంలోకి రావటం జరిగింది. ఈ దేశంలోనే సుస్థిరంగా ఉండాలంటే జాతీయ పార్టీల యొక్క ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. జాతీయ పార్టీలను అనేది కించపరిచే విధంగా మాట్లాడటం అనేది సరైనది కాదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే కేవలం కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ వల్ల వచ్చిందంటే అది పొరపాటు. అది మీరు కాదు అడ్వాంటేజ్ శత్రువులు కాదు వీళ్ళు శత్రువులు అంటే ఆంధ్ర వాళ్ళు నీకు ఎందుకు శత్రువులు? ఆంధ్ర వాళ్ళు ప్రజల శత్రువులా నీకు? ఏ విధంగా ఆంధ్ర వాళ్ళు శత్రువులు అంటే ప్రజలందరూ శత్రువులా? విదర్భ డిమాండ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కానీ నిర్ణయం తీసుకోవటం బీజేపీ సహకరించడం వల్ల రావు. ఎప్పుడు ఆ కృతజ్ఞతా భావాన్ని మీరు మర్చిపోకూడదు. జాతీయ పార్టీల నిర్ణయం. ఇంకొక విషయం కూడా ప్రజల్ని మాత్రం అవమానపరచొద్దు. ఆంధ్ర ప్రజలు మాకు శత్రువులు. ఏ విధంగా శత్రువులు అంటే ఏ విధంగా శత్రువులు? ఇంతకుముందు మజ్లిస్ పార్టీని పట్టుకుని వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చుకుంటూ వాళ్ళకి అడుగులకు ఇచ్చేసుకుంటూ ఎవరో పాకిస్తాన్ అతన్ని చేసుకున్న అతన్ని 4% ఒక మతానికి సాగిల పడ్డారు. ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం సమాధానం తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం 14 సంవత్సరాలు ధైర్యంగా ఉద్యమం చేసింది, తెలంగాణ సాధించింది. దానికి మద్దతు ఇచ్చింది, పూర్తి సహకారం ఇచ్చింది బీజేపీ కాబట్టి వచ్చింది. ఉన్న రాజకీయ పార్టీలు అన్నిటి కూడా ఏదో ఒక విధంగా
సహకరించినటువంటి అంశాలు అదే అయ్యప్పనే కాదు, హనుమంతుడు ముందు కోతి కుప్పిగంతులేసిన రైట్ భాస్కర్ రెడ్డి గారు మనం చర్చిస్తున్న అంశం బోగస్ రేషన్ కార్డులు ఎత్తివేస్తాం ఇళ్లలో జరిగినటువంటి అవినీతి గురించి. ఈ అవినీతిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయగలరని మీరు అనుకుంటున్నారా భాస్కర్ రెడ్డి గారు? ఆ ప్రయత్నం అయితే చాలా సీరియస్ గా మొదలు పెట్టినట్టు చేస్తున్నట్టు అంటున్నారు, చేస్తామని అంటున్నారు, కానీ ఎంతవరకు అవుతారనేది చెప్పలేము, నటిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ దాంట్లో మాత్రం డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది లేరండి. ఇప్పుడు వీళ్ళని బెదిరించి వాళ్ళని బెదిరించి లేకపోతే కార్పొరేట్లను బెదిరించి రకరకాలుగా బెదిరించి డబ్బులు తీసుకున్నారనే మాట చెప్తానే ఉన్నది. ఉద్యమాన్ని నడిపించిందే ఆ విధంగా నడిపించారు. తర్వాత మిగతా వాళ్ళ దగ్గర కూడా ఎంతమంది ఎక్కడెక్కడ వసూలు చేశారు, ఏ విధంగా డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారన్న సంగతి బహిరంగ చర్చలు బహిరంగంగా చెప్తా ఉన్నారు. చైతన్య గారు ఒక నిమిషం, భాస్కర్ రెడ్డి గారు నేను రెక్టిఫై చేస్తున్నా. నేను ఈ స్టూడియో TV1 స్టూడియో ముఖంగా చెప్తున్నా, మా అమ్మ నాయన సంపాదించేటట్టు 3 ఎకరాల పొలం అమ్ముకున్నా నేను ఆనాడు. ఈ రోజు వరకు ఛాలెంజ్ చెప్తున్నా టీవీ1 నుంచి నేను ₹1 ఈ రోజు వరకు నేను ఎవరిదైతే వసూలు చేసినట్టు నిరూపించమనండి. సరే, ఈ క్షణం వరకు మాట్లాడే క్షణం వరకు తెలంగాణ ప్రాంతంలోని ఏ పారిశ్రామికవేత్తలు కానీ ఎవరికైనా ₹1 కానీ నువ్వు చేయకుండొచ్చు, కానీ ఇవాళకి కూడా తెలంగాణ విద్యా సంస్థ చెప్తున్నా ఇప్పటికి కూడా వీళ్ళ కార్యకర్తలు లేకపోతే ఇంకో ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చెప్పడం జరిగింది. కేసీఆర్ దగ్గర కూడా పోవాలని అనుకుంటున్నా ఇవాళ ఆరోపణ చేయండి. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రాజకీయ అవినీతిని అంతమంది ఇస్తున్నారని మీకు మీ కార్యకర్తలు ఇలాంటి వసూలుకు పాల్పడుతున్నారని విమర్శలు కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందేమో నరసింహ. ఒకవేళ నిజమే అది జరిగింటే మీరు పేర్లతో సహా బయట పెట్టండి, అంతేగాని ఉత్తగానే బట్టగాల్చి మీదేస్తే బర్దాచుకునే స్థితిలో రాజకీయ ఆరోపణలు కాదు, రాజకీయ ఆరోపణలు కాదు. నేను ఒక విద్యావేత్తను, రాజకీయంగా కాదు, నా వృత్తి విద్య ప్రవృత్తి మాత్రమే రాజకీయం. ఊరిక బట్టగాల్చి మీదేయటం కాదు. వీళ్ళ కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ రాజీనామా చేసినప్పుడు అందరికంటే ముందు ఫస్ట్ వాళ్ళకి సన్మానం చేసింది నేను విద్యా సంస్థల నుంచి, ఉప్పల్ మున్సిపల్ స్టేడియం. తర్వాత కూడా ఇవాళ పోయి కేసీఆర్ గారిని అడిగినా చెప్తారు వాట్ ఈస్ భాస్కర్ రెడ్డి. విషయం ఉన్న విషయాలు ధైర్యంగా ఒప్పుకోవాలి. ఏ పార్టీ అయినా జరిగే తప్పిదాలు సరిదిద్దుకోవాలి. అవినీతి నువ్వు ప్రక్షాళన చేస్తున్నప్పుడు ముందు నీ మంత్రుల్ని, నీ నాయకుల్ని, నీ కార్యకర్తలను నువ్వు కట్టడి చేయాలి. చేసిన తర్వాత తప్పకుండా అండి. ప్రతిపక్షాలు కానీ మిత్రుడు చేసినటువంటి విద్యను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కఠినంగా శిక్షించడానికి పార్టీ పరంగా కూడా మేము మా నాయకత్వం ముందుకు వస్తే ఎప్పుడు దాన్ని ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఇంకొక విషయం వల్ల ఏంటంటే సానియా మిర్జా గారు ఎంఐఎం అని సోదరులు మాట్లాడారు. ఆయన మాట్లాడిన కాబట్టి నేను మాట్లాడిన అవసరం ఉంది కదా. మైనార్టీల పట్ల భారతీయ జనతా పార్టీ మైనార్టీల పట్ల, క్రిస్టియన్స్ పట్ల కానీ, ముస్లింల పట్ల కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ను, వాళ్ళ వ్యతిరేకత భావాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే కేంద్రంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇంకా ఈ దేశంలో వాళ్ళు వారసులు కదా, ఈ దేశానికి వారసులు, ఈ దేశంలో హక్కుదారులు కదా మైనార్టీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ. ఎందుకండి ముస్లింల పట్ల, క్రిస్టియన్స్ పట్ల వీళ్ళకు ఉన్న మైండ్ సెట్ ఇట్లా ఉంటుంది? వీళ్ళు బాగుండాల్సిన అవసరం ఉంది కదా. ఇంకొక విషయం, ఎవరి అడుగులకు మడుగులు వద్దాల్సిన కర్మ అవసరము టీఆర్ఎస్ లేదు. ఎందుకోసం అంటే సానియా మీర్జా ఇష్యూ అనేది బీజేపీ అగ్రనాయకత్వం వారనేది ఆ ఇష్యూలో అనేది ఒక స్పష్టత ఇచ్చిన తర్వాతలే ఇక్కడ మళ్ళా మన స్టేట్ లో మళ్ళీ ఆ ఇష్యూ అనేది రేజ్ చేయటం. అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు కూడా మా నేషనల్ లీడర్షిప్ ఒక మాట మాట్లాడిన తర్వాత దాని గురించి మేము మాట్లాడటం కూడా సరికాదు, మీరు కూడా మాట్లాడటం సరికాదు. ఈ విషయంలో ఇంకో విషయం, ఆమె వ్యక్తిత్వం విషయంలో దృష్టిలో పెట్టుకొని ఏదైనా మాట్లాడితే అది వేరే మాట, కానీ మతంను దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం అది పొరపాటు. అదే లక్ష్మణ్ గారు సేమ్ ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆమె గురించే కాకుండా బహుశా మీర్జా ఇస్మాయిల్ అనుకుంటాను ఇంజనీర్, అతను బర్త్డే నాడు ఇంజనీర్స్ డే ఎందుకు పెట్టిందని క్వశ్చన్ చేయటం, అంటే ఒకటే ఇష్యూ మాట్లాడటం జరగలేదు. అదేవిధంగా రంజాన్ వస్తుంది కాబట్టి 25th సాలరీ ఇస్తున్నారంటే మీరు దసరాకు దీపావళికి ఇస్తారని క్వశ్చన్ చేయటము, ఈ రకంగా మాట్లాడటం ఇలాంటి విషయం మిత్రుడు చెప్పాడు. ఇది ఒక మతం మీదనో, ఒక కులం మీదనో, లేకపోతే ఒక ప్రాంతం మీదనో మేము ఎప్పుడు ఒక కులం మీదనో, ఒక మతం మీదనో, ఒక ప్రాంతం మీదనో మేము ఎప్పుడు వ్యతిరేకంగా ఉండము. మిగతా పార్టీలకు మా పార్టీ భిన్నం.
మేము ఎప్పుడు కూడా ఒక్కసారి మాట్లాడే విధానం ఆ విధమైనటువంటి నేను చెప్పేది ఏంటంటే ప్రతి పౌరుడికి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఒకే చట్టం ఒకే న్యాయం కావాలని చెప్తున్నాం మేము మొదటి నుంచి. మీలాగా మేము మతాన్ని అడ్డం పెట్టుకోనో కులాన్ని అడ్డం పెట్టుకోనో ప్రాంతాన్ని అడ్డం పెట్టుకోనో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని అనుకోవట్లేదు. ఓటు బ్యాంక్ కులాన్ని అడ్డం పెట్టుకోనో ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలనుకోలేదు. అయితే ఒకటే విషయం నేను వాళ్ళు అడుగుతున్నా చెప్పేదాకేనండి ఏంటంటే మేము ఏ కులానికి ఏ మతానికి ఏ ప్రాంతానికి కూడా మేము వ్యతిరేకం కాదు. అందరికీ న్యాయం ఒకే చట్టం భారతదేశంలో పుట్టిన వాళ్ళకి. అదే నేను అడుగుతున్నా, మేమేదో కలుపుకుపోలేదు. ఇవాళ గుజరాత్ పోయి చూడండి, ఇంకో రాష్ట్రంలో చూడండి, మా వాళ్ళు ఏ విధంగా ముస్లిమ్స్ కానీ ఇతర మతాలు కానీ మా పార్టీ మీద ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఓట్లు ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎందుకు ఇవాళ మీరు వాళ్ళనేదో అందరినీ కలుపుకోవాలి, బీజేపీ కలుపుకుపోతలేదు లేకపోతే ఒక మతమే అని అంటున్నారు. మీరు ఎందుకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళని శత్రువులుగా చూస్తున్నారు? ప్రతిసారి ఆంధ్ర ప్రాంతం మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకోసం వాళ్ళ మీద ఇవాళ పోరాటం చేశాము, తెలంగాణ సాధించుకున్నాము, తెలంగాణ వచ్చింది, మనం ఏం చేసుకోవాలో ఏ విధంగా న్యాయం ప్రజలకు ఏం చేసుకోవాలో చూడండి. ఎందుకు మీరు ప్రతిసారి వాళ్ళని ప్రజలను అవమానపరిచినట్టు మాట్లాడుతున్నారు? 14 సంవత్సరాల మా పోరాటంలో ఎప్పుడు కూడా పొట్టకూటి కోసం మా ప్రాంతంలోకి వచ్చినటువంటి ఆంధ్ర సోదరులందరూ మా మిత్రులే అని చెప్పినాం. మేము ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజలు మా వాళ్ళు కాదని, ఈ రోజు కూడా వాళ్ళకి ఏమన్నా జరిగితే కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మేమే ముందుకు వస్తామని చెప్పింది మా నాయకు. ప్రతి ఒక్కరు ఈవెన్ అప్ టు బాటం అంతా నాయకులు కూడా చెప్పింది ఇదే. కానీ మేము వ్యతిరేకించేదల్లా ఏంటంటే మా పుట్టగొట్టడానికి వచ్చినటువంటి వలసవాదులు, ఆంధ్ర వలసవాదులు రాజకీయ పబ్బం పట్టుకోవడానికి నాయకులు చలమని అయ్యాల పట్ల తప్పితే మా భూములను సంపాదించుకొని మా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి మా అది అభివృద్ధి ఫలాలను అందకుండా చేస్తున్నటువంటి వారి పట్ల వ్యతిరేకమని చెప్పి ప్రజల పట్ల వ్యతిరేకమని చెప్పలేదు. ఉండాలి, కార్పొరేట్ల మీద మాట్లాడాలి. కానీ ప్రతిసారి మాట్లాడినప్పుడు ఎందుకు ఆంధ్ర ప్రాంతం లేకపోతే కూడా ఎక్కడైనా 7 సంవత్సరాలు 1956 ఏ విధంగా ప్రాతిపదికగా తీసుకుంటారు, ఏ విధంగా మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తారు? తెలంగాణలో ఉన్నవాడు, తెలంగాణలో పుట్టినవాడు, తెలంగాణ ఆర్జిన్ ఉన్నవాడు పోయి ఏ రైల్వేలో సెంట్రల్ రైల్వేలో లేకపోతే ఇంకెక్కడో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి వేరే రాష్ట్రంలో ఉండేస్తాడు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ 15 సంవత్సరాలు పనిచేస్తాడు. ఏ విధంగా మీరు 1956 కంటే ముందు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకు సంక్షేమ పథకంగా చూస్తున్నారేమో ఈ ప్రభుత్వం? సంక్షేమ పథకం 1956 సంక్షేమంగా చూస్తున్నారు. ఏం సంక్షేమం? దాన్ని ఏ విధంగా ప్రాతిపదిక చేస్తారు? దానికి ఎక్కడ తర్వాత లేకుంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వర్తించదా? అది రైట్. నరసింహ గారు, వారికి వర్తించదా తర్వాత పుట్టి పెరిగిన వాళ్ళకి? మేము అన్నదల్లా ఏంటంటే ఈ ఏరియా నుంచి ఏదైతే అభివృద్ధి జరగాలనుకుంటుందో ప్రభుత్వం వచ్చిందాక 60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ప్రతి విషయంలో నష్టపోయడం జరిగింది. ఒక్కటని కాదు, విద్యా విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, సంక్షేమ విషయంలో కానివ్వండి, ప్రతి రంగంలో ప్రతి అడుగడుగున తుదకు ఏంటంటే విద్యా వ్యవస్థలో మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మిత్రుడు చెప్పినట్టుగా చిన్న చిన్న స్కూల్స్ కానీ కాలేజీలు కానీ పెట్టుకుంటే కూడా వాటిని కూడా ధ్వంసం చేస్తూ ఆంధ్ర ప్రాంతంలో కార్పొరేట్ వ్యవస్థ నారాయణ కానివ్వండి, శ్రీ చైతన్య పేర్లతో ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న స్కూల్స్ పెట్టుకున్నటువంటి వీళ్ళని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మేము ఏమంటామంటే ప్రతి ఈ రంగము ఆ రంగం అని తేడా లేదు, ప్రతి రంగంలో ఆంధ్ర పెత్తనం కొనసాగడం వల్ల ఇక్కడి ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు లేదంటే ప్రతి రంగంలో ఉన్నటువంటి మా వాళ్ళకి అన్యాయం జరగద్దు, దానికి భద్రత కల్పించాలి, దాని అభివృద్ధి కాపాడాలనే ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాం. ముందు అంటే చేస్తారు, ఏ విధంగా వాళ్ళు దాని పట్ల ఏంటంటే విధి విధానాలు ఖరారు కాబోతున్నాయి. దాని అయినా ఒకటే కాదు, ఫీజు రియంబర్స్మెంట్, రేషన్ కార్డు, ఇల్లు, ఇలా ఏ అంశం చూసినా కూడా కేసీఆర్ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించే పనిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రణాళికల వల్ల అర్హులకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది, అనర్హులను ఎంతవరకు ఏరివేయగలుగుతారు అనే అంశం మీద చర్చిద్దాం. అంతకంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.